ఇన్వెస్ట్‌మెంటే మంచి పెట్టుబడిలా చూడొచ్చంటారా? అంటే అలా 100% చెప్పడానికి అవ్వదండి. రియల్ ఎస్టేట్‌కిను, గోల్డ్‌కిను సంబంధం అనేది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు గోల్డ్ మనం ఎంత కొంటాం? ఒక ఇప్పుడు మనం ఒక నార్మల్ సామాన్యుడు, ఒక యావరేజ్ పర్సన్ ఒక 5,00,000, 10,00,000 ఇన్వెస్ట్ చేస్తాం. రియల్ ఎస్టేట్‌లో ఎలా ఉంటది? ఒక ఇల్లు కొనాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 60, 70 లక్షలు ఉంది. సో, ఇప్పుడు ఇల్లు గాని, లేకపోతే ప్లాట్ గాని చూసుకుంటే అక్కడికి దీనికి కంపారిజన్ కాదు కానీ, ఇవి కూడా ఎప్రిషియేటబుల్ ఐటమ్సే. మన దగ్గర ఉన్న ఫండ్‌లో ఒక 20% గోల్డ్ కొనుక్కోవాలి. అలాగే రియల్ ఎస్టేట్‌లో ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, మనం ఒక సామాన్యుడు లైఫ్ టైమ్‌లో ఎన్ని ఇల్లు కొంటాం? మనం ఒక ఇల్లు, 2 ఇల్లు కొనేపాటికి అయిపోతాము. కానీ గోల్డ్ అలా గాదు. గోల్డ్ ఎప్పటికప్పుడు మనం కొత్త ఐటెమ్స్ కొనుక్కోవచ్చు. సో, అంటే కంప్లీట్‌గా మార్చడం అనేది కరెక్ట్ కాదు. గోల్డ్ గోల్డే. అలాగే హౌస్ హౌసే. హౌస్‌కి ఉండే వాల్యూ హౌస్‌కుంది. ఒక ఇల్లు లేకపోతే మనం లాంగ్ టర్మ్‌లో మనకంటూ సెక్యూరిటీ ఉండదు. కాబట్టి హౌస్ కొనుక్కోవాలి. అంటే ఒక హౌస్ అనేది మనందరం కూడా కంపల్సరీ కొనుక్కోవాలి. మనం ఉండటానికి. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మనకంటూ ఒక హౌస్ లేకపోతే అసలు లైఫ్ వేస్ట్. అట్ ద సేమ్ టైమ్ గోల్డ్‌కి కూడా వాల్యూ ఇవ్వాలి. సో, కొంత అమౌంట్ గోల్డ్‌కి పెట్టుకోండి. కొంత లాంగ్ హౌస్‌కి ఇన్వెస్ట్ చేసుకోండి. రెండిటిని ఏంటంటే ఆలోచిస్తే 2 కావాలి. కంప్లీట్‌గా ఒక్కదాన్నే బ్లాక్ చేసుకుంటే రెండోది పోతుంది. కాబట్టి 2 కావాలి. దానికి తగ్గ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ మీరు ప్లాన్ చేసుకోండి. చంద్రమూర్తి గారు, ఈ స్టాక్ మార్కెట్స్‌లో కంటే గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంటే సేఫ్ అని భావిస్తున్నారా? అందువల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయా గోల్డ్ పైన? ప్రెజెంట్ అలాగే ఉందండి. స్టాక్ మార్కెట్స్ కన్నా ప్రెజెంట్ చూస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా అసలు స్టాక్ మార్కెట్ రిటర్న్ ఇవ్వల. 2025లో అసలు స్టాక్ మార్కెట్‌లో ఎవరికీ కూడా ప్రాఫిట్స్ రాలేదు. మ్యూచువల్ ఫండ్స్ గానీ, అలాగే స్మాల్ అండ్ మైక్రో క్యాప్ బాగా డౌన్ అయినాయి. అలాగే మిడ్ క్యాప్ బాగా డౌన్ అయినాయి. సో, వీటన్నిటిని చూస్తే ఈ ఇయర్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసినోళ్ళకి బాగా రిటర్న్స్ వచ్చాయి. బట్ ప్రతిసారి అలా అవుద్దని లేదు. మళ్ళీ సైకిల్ మారుతూ ఉంటుంది. సో, ఇప్పుడు ఉన్న ఆల్టర్‌నేటివ్స్ అసెట్ చూసుకుంటే అటు గోల్డ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఈ మూడే వెల్త్ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి మూడిట్లో కంపారిజన్ కన్నా కూడా మనం ఏం చేయాలంటే మన ఇన్వెస్ట్మెంట్ పోర్షన్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ ఇవాళ 1,40,000 అయినప్పుడు మాట్లాడుతున్నారు. మన టీవీ వీళ్ళందరూ కూడా గోల్డ్ 70,000, 60,000 ఉన్నప్పుడు ఎవరు రికమెండ్ చేయలేదు. అలాగే ఇప్పుడు అందరూ కూడా రికమెండ్ చేయలేరు. లో రేట్‌లో ఉన్నప్పుడు దాన్ని రికమెండ్ చేయలేరు. ఇప్పుడేంటి నేను చెప్పేదేంటి నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇప్పుడు స్టాక్స్ తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు ఏదైతే తక్కువ రేట్‌లో ఉందో ఈ మూడిట్లో దానిలో కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు గోల్డ్ ఇప్పుడు హై రేట్‌లో ఉంది. ఇప్పుడు టోటల్‌గా నేను ఒక కొత్త పర్సన్ వచ్చి 10,00,000 ఉన్నాయి. నేను ఎక్కడ కొన్నా గోల్డ్‌లో పెట్టాను అంటే నా అడ్వైస్ 100% వద్దంట. ఒక 2,00,000 ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 3,00,000 దీనిలో ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుకోండి. ఓ 5,00,000 బఫర్‌లో పెట్టుకొని గోల్డ్ మళ్ళీ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా ఉండాలి ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ అంటే. కంప్లీట్‌గా ఒకదాన్ని ఇగ్నోర్ చేసేసి టోటల్ అసెట్స్ అన్నీ ఒకదాని మీద పెడితే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే రిస్క్ డైవర్సిఫై చేయడానికి ఈ 3 అసెట్స్‌ని మనం యూజ్ చేసుకొని కొంత పోర్షన్ మార్చుకుంటూ రావాలి. సో, అలాగే రియల్ ఎస్టేట్ గానీ, గోల్డ్ గానీ, తర్వాత ఈ స్టాక్ మార్కెట్ 3 కూడా మనకి మంచి అసెట్స్ ఇచ్చేవే. అయితే 3 ఒకేసారి ప్యారలల్‌గా మనకి రిటర్న్స్ ఇవ్వవు. ఒక్కోటి ఏమవుతుందంటే ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కటి బాగా బూమ్ అవుతది. ఇప్పుడు లాస్ట్ తీసుకుంటే 2 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ చాలా బూమ్ వచ్చింది. అంతకుముందు స్టాక్స్ బాగా బూమ్ వచ్చాయి. ఇప్పుడు గోల్డ్‌కెళ్తుంది. గోల్డ్, సిల్వర్ గూడా. ఇప్పుడేమవుతుంది దాన్ని మళ్ళీ ఒక 1 ఇయర్ అయ్యేపాటికి గోల్డ్, సిల్వర్ ఎంతవరకు పైకెళ్తాయి? సో, అందరంత ఎత్తుకెళ్ళలేవు కదా! రోజు పైకెళ్ళవు. ఒక స్టేజ్‌కొచ్చాక ఎవరు కొనరు. అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ వస్తుంది. సో, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ కొంత అమౌంట్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కొంత అమౌంట్ గోల్డ్‌లో పెట్టుకోవాలి. కొంత మనం రియల్ ఎస్టేట్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలా కోఆపరేటివ్‌గా చేసుకొని మిక్స్డ్‌గా చేసుకోవాలి. చంద్రమూర్తి గారు, ఈ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ నిల్వలు చేసుకోవడం వల్ల కూడా ఈ ధరలు అమాంతంగా పెరగడానికి కారణమని చెప్పొచ్చా? మేజర్‌గా వాళ్ళ వల్లే వస్తుందండి. మామూలుగా అయితే ఈ వరల్డ్ మొత్తం మీద గోల్డ్ ఎక్కువ కొనేది ఇండియన్స్. ఎంత కొంటున్నాం? పర్ యానమ్ వచ్చి 800 టన్స్ నుంచి 1000 టన్స్ కొంటున్నాం. దానివల్ల ఏమవుతుంది? రేట్లు స్టెబిలైజ్‌గా ఉంటాయి తప్ప విపరీతమైన అబ్నార్మల్ అవ్వవు. కానీ ఎప్పుడైతే వీళ్ళు బై చేశారో, వీళ్ళు విపరీతంగా బై చేసేస్తున్నారు. చైనా గానీ, ఇండియా గానీ, తర్వాత ఈ యొక్క రష్యా గానీ, ఈ ఈవెన్ సౌదీ కంట్రీస్ కూడా, అరబ్ కంట్రీస్ కూడా బై చేస్తున్నాయి.
వాటి ఇన్ఫ్లేషన్ కాపాడుకోవడానికి వీళ్ళు బై చేస్తున్నారు. అలాగే డాలర్ కొనకుండా డాలర్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గోల్డ్ ఎక్కువ బయింగ్ జరిగిపోతుంది. ఫిజికల్ గోల్డ్ ఎక్కువ బయింగ్ జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది, రేట్లు పెరుగుతున్నాయి. ఇది వాళ్ళు సఫిషియెంట్ అన్నంత వరకు కొనేసి అప్పుడు మళ్ళీ ఆ పేజ్ ప్రోగ్రామ్ ఆపుతారు. అప్పుడు మళ్ళీ తగ్గుతాయి అన్నమాట. మేబీ నెక్స్ట్ క్వార్టర్లో ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు బయింగ్ ఛాన్సెస్ తగ్గిస్తారు అన్నమాట. కొంత మాక్సిమం లిక్విడిటీ వచ్చాక వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఒక సిఆర్ రేషియో లాగా ఉంటుంది అనమాట. ఎంత పడితే అంత కొనడానికి లేదు. ఒక ఫేజ్ తగ్గాక మళ్ళీ అక్కడితో బయింగ్ ప్రోగ్రామ్ ఆపుతారు. అక్కడి నుంచి కొంచెం స్టెబిలైజ్ అవుతారు రేట్లు. చంద్రమూర్తి గారు, అలాగే మన ఇండియన్స్కి బంగారం అంటే మోజు. మరి బంగారం పెరగడానికి ఇది కూడా ఒక కారణమేనా? మన ఇండియన్సే ఎక్కువ ఆర్నమెంట్స్ ధరించడం చూస్తూ ఉంటాం మనం, విదేశాల్లో వాళ్ళకంటే కూడా. అవును, విదేశాల కంటే ఇండియన్స్కి ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు మనం బంగారం పెరిగింది అంటే ఇండైరెక్ట్గా ఏంటి, మన ఇంట్లో బంగారం కూడా పెరిగినట్టే కదా. సో ఆల్రెడీ ఉన్న బంగారం మనం గ్రో అయినట్టే కదా మనకి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కొనే బంగారం కొత్త బంగారం కొంటారు లేదు ఒక నిమిషం పక్కన పెడితే, మన ఇంట్లో ఉన్న బంగారం మనకి పెరిగినట్టే, మనం కూడా లక్షాధికారులు అయినట్టే కదా. కాబట్టి ముందు హ్యాపీగా ఉండండి రేట్లు పెరిగాయని. ఎందుకంటే మన ఇంట్లో ఆల్రెడీ ఇవాళ ఎంత సామాన్యుడి ఇంట్లో అయినా కొంత ఒక 10 గ్రాములన్నా బంగారం వాళ్ళందరి దగ్గర ఉంటుంది. కాబట్టి అది 70 గ్రాములది 1,40,000 అయిందంటే మనందరికి కూడా డబుల్ అయిపోయింది. కాబట్టి ముందు కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వండి. తర్వాత ఇది ఎటు పెరుగుతాయి రేట్లు అనేవి కామన్. గోల్డ్ సిల్వర్ అయితే ఆపలేము, అవి ఎప్పటి నుంచో పెరుగుతూనే ఉంటాయి. మనకి అంతకుముందు కూడా చూసుకుంటే మన ఫాదర్ జనరేషన్ వాళ్ళకి, వాళ్ళ శాలరీకి వాళ్ళ గోల్డ్కి ఎంత అంటే అందరంత ఒక చెయ్యి అంత దూరం ఉంటుంది. సో మనకి అంతే, వాళ్ళు మనకి శాలరీలు ఎలా పెరిగిపోయినాయి, ₹1,00,000 మినిమం అయిపోయినాయి. కాబట్టి గోల్డ్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు మన శాలరీ ₹1,00,000, ఈ గోల్డ్ 50,000 ఉందనుకోండి, మనం ఊరుకుంటామా? కొనేస్తాం కదా. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే గోల్డ్కిను మన యొక్క కెపాసిటీ, పర్చేసింగ్ కెపాసిటీ ఎప్పుడు కూడా 0.5% ఎక్కువ ఉంటుంది. అంటే మనము ₹100 కొందాం అనుకుంటే అది 150, 140 అలా ఉంటుంది అనమాట, ఎప్పుడు అంతే. సో ఆ రేంజ్లో మనకి ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరిగాయి, అలాగే మన లెవెల్స్ పెరిగాయి. సో అందరం కొంటున్నాం. అదొక బంగారం ఎవరు కొనేవాళ్ళు, ఎప్పుడు కొనేవాళ్ళు, ఏదన్నా పెళ్ళిళ్ళకి తప్పదంటే కొనేవాళ్ళు. ఇవాళ ఏంటి, పుట్టినరోజు అంటే కొంటున్నాం, అక్షయ తృతీయ అంటే కొంటున్నాం, ఏది పడితే అది ప్రతి అకేషన్కి కొనేస్తున్నాం మనం. కాబట్టి ఏమవుతుంది, అది రేట్లు పెరగక. కాబట్టి మనం కొనే బంగారం కూడా విపరీతంగా కొంటున్నాం. కాబట్టి ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్లో బాగా వచ్చేస్తుంది బంగారం, బాగా కొంటున్నాం అందరం కూడా. కాబట్టి అవి పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి కూడా చూసుకుంటే ఏముంది, ఇప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ బాగా పెరిగిపోయింది మనకి. ఇప్పుడు ₹1,00,000 అనేది చాలా మంది సంపాదించేస్తున్నారు. సో ఒక కారు కొనుక్కుంటాం, ఒక ఇల్లు కొనుక్కుంటాం, అక్కడితో అది లిమిట్ అయిపోద్ది. తర్వాత ఏమవుతుంది, ఇంకా గోల్డే కదా. కాబట్టి గోల్డ్ కొనేస్తున్నారు, అందరూ కూడా కొనేస్తున్నారు. ఇప్పుడు ఈ రేట్లో మార్కెట్లో ఇలా ఉన్నా మీరు ఇల్లు చూడండి, గోల్డ్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నా అటు బయింగ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే దాన్ని ఇటు ఆపలేము. సో పర్చేసింగ్ రేట్ పెరిగినంతసేపు పెరుగుతుంది. కాబట్టి మనకు కూడా రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంటున్నారు కాబట్టి పెరుగుతుంది. చంద్రమూర్తి గారు, ఇప్పుడు ధరలు తగ్గే సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి కొనమంటారా, వద్దంటారా? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే సజెషన్ 50% కొనండి. ఎందుకంటే ఇంకా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ 135, 140 దాకా వెళ్ళిపోయింది. కాబట్టి 50% కొనుక్కోండి, 50% వెయిట్ చేయండి. జనవరి ఎండింగ్లో తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బంగారం పెరుగుతుంది తగ్గుతుంది అని చూసుకుంటే, ఇప్పుడైతే ఇంకా ట్రేడ్ డీల్ రానంత వరకు, అలాగే ఉక్రెయిన్ రష్యా విషయంకి వస్తే అది పెరగనంత వరకు గోల్డ్ పెరుగుతుంది. మధ్యలో ఏదైనా డిప్ వచ్చినా అల్టిమేట్గా పెరుగుతుంది. కానీ ఇది బై అండ్ డిప్ లాగా, అంటే ఎప్పుడైనా డౌన్ అయినా బయింగ్ ఆపర్చునిటీకి తీసుకోవాలి అది, అంతేగాని తగ్గడానికి సంకేతం అయితే కాదు. అన్లెస్ ఈ 2 డీల్స్ అయ్యాయి అంటేనే గోల్డ్ ఒరిజినల్గా తగ్గే ఛాన్సెస్ కనపడతాయి. రైట్ చంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.